కరివేపాకు ఇలా లేత తీసుకుని కడిగి ఆరిపోయేటండి. నీడన క్లాత్లో వేసి ఆరిపెట్టేస్తే ఆరిపోతుంది. ఒక చిన్న ముక్క తీసుకుని అందులో కొంచెం నూనె వేసి ఈ కరివేపాకు ఇంకొంచెం మాయిశ్చర్ లేకుండా మంచిగా వేయించుకోవాలన్నమాట. మరీ డ్రైగా వద్దండి. డ్రైగా వండిపోతే అది పొడిలాగా వచ్చేస్తుంది, పచ్చడిలాగా రాదన్నమాట. ఇట్లాగా వేయించుకుంటే కనుక అందులో మాయిశ్చర్ పోతుంది. కొంచెం వేయించుకుని తీసేస్తే చాలు. కొంచెం చిట్టపట్లు ఆడుతుంది అన్నమాట. అది మాయిశ్చర్ పోయినట్టు తెలుస్తుంది మనకి. ఇలా వేయించేసుకుని వేరే దాంట్లోకి తీసేసుకోండి. ఇది మాత్రం వేగితే చాలండి, ఇంతకన్నా వేగక్కర్లేదు. సౌండ్ వస్తుంది కదా, చిట్టపట్లు ఆడుతున్నా. ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే మూకుల్లో ఏంటంటే కొంచెం నూనె వేసి పోపు అన్నమాట. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర నేను ప్రతి దాంట్లో వేస్తానండి, బాగుంటుందండి. దీంట్లో కూడా బాగుంటుంది. ఆవాలును మెంతులు అనమాట. అంటే రెండు కూడా 2 స్పూన్స్ తీసుకుని పొడిగా వేయించేసుకుని పిండి కొట్టేసేసి ఉంచుకోవాలి, అంటే మిక్సీ చేసి ఉంచుకోవాలన్నమాట. దాన్ని మెంతిపిండి అంటారు. ఆ మెంతిపిండి కూడా ఇందులో వేసుకోవడానికి కావాలన్నమాట మనకి. ఇందులో మెంతులు వేయటం లేదు, అందుకు నేను మెంతిపిండి వేస్తాను. ఎండుమిరపకాయలు కూడా వేయనండి, ఎండుకారం వేస్తాను. ఎండుమిరపకాయల కన్నా ఎండుకారం వేసుకుంటేనే మంచిది. కొంచెం ఇంగు కూడా వేస్తాను. ఇంగు ఇష్టమైన వాడు వేసుకోండి, లేకపోతే లేదు. కరివేపాకు వాసనే బాగుంటుంది, కానీ కొంచెం ఇంగు కూడా వేస్తాను. ఇవి ఎర్రగా వేసిపోయిన తర్వాత కొంచెం పోపేమో పక్కన ఉంచుకుని కొంచెం పోపేమో పచ్చడిలో కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వేడి నూనెలోనే కొంచెం కారం వేసేస్తే వేగినట్టుగా అవుతుంది అన్నమాట. కారం పచ్చళ్ళ కారం వేయండి. పచ్చడి కారం వేస్తే ఎక్కువ కారం లేకుండా ఉంటుంది అన్నమాట. నేను చిన్న స్పూన్ తోటి వేస్తున్నాను, పెద్ద స్పూన్తో అయితే 2 స్పూన్స్ అవుతుంది అంతేను. చింతపండు కొంచెం తీసుకోండి, మాత్రం తీసుకోండి. ఆ కరివేపాకు మాత్రం చింతపండు సరిపోతుంది. ఒక 50 గ్రాములు 20 గ్రాములు ఉంటుంది, అంతకన్నా ఉంటుంది. వేడి నీళ్ళు పెట్టేసి ఇట్లా మెత్తగా చేసేసుకోండి. నేను చింతపండు ఏంటంటే జ్యూస్ కింద తీయకుండా ఆ పల్పే వేసేస్తానండి. అప్పుడు ఏంటంటే పచ్చడి కొంచెం మనకి కరివేపాకు కనుక గ్రైండ్ చేసేసి ఎంతో పచ్చడి అవ్వదు కదా. ఇవన్నీ కూడా దాన్ని ఏంటంటే మోల్డ్ చేయడానికి ఉంటాయన్నమాట. చింతపండు పల్పే వేసేస్తాను, గింజలు అవి లేకుండా. కరివేపాకు, ఉప్పు, చింతపండు, బెల్లం వేస్తానండి. ఇది తీగా పులుపులుగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి. ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోకండి, ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసుకోండి. బెల్లం కూడా మనకి ఎంత తీపి కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను కొంచెం తీగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను, కొంచెం తక్కువలో కూడా వేసుకుని చేసుకోవచ్చు అనమాట. చాలా హెల్తీగా ఉంటుందండి కంటికి, నెక్స్ట్ ఏమో హెయిర్కి కూడా మంచిది. అంటే ఫస్ట్ కరివేపాకు, ఉప్పు, బెల్లం గ్రైండ్ చేసేసిన తర్వాత చింతపండు వేసి గ్రైండ్ చేశాను అన్నమాట. ఇలా వస్తుంది. అది తీసుకుని ఈ పోపులో కలిపేసేసుకోవడము. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి నిజంగానే. ఒకసారి ట్రై చేసి చూడండి. మెంతిపిండి కూడా ఇందులో వేసి కలిపేసాను. 1 స్పూన్ మెంతిపిండి వేసుకుంటే చాలండి, ఇంతకన్నా అవసరం లేదు. ఒకసారి కరివేపాకు పచ్చడి చేసుకుని ట్రై చేసి చూసి కామెంట్ రూపంలో నాకు పెట్టండి ఎట్లా ఉన్నది. మీరు తింటారని చేసుకుంటారని అనుకుంటున్నాను.